సో 45 అవర్స్ రెస్ట్ నడుస్తుంది ఇప్పుడు. ఏం తోచగల వచ్చాను బయటికి. ఇక్కడ ఈ 2 ఉన్నాయి గ్రాసరీ షాపింగ్ కావాలంటే. పోలాండ్ వీధులు. ఇక్కడ చూడడానికి వ్యూ పాయింట్స్ ఏం కనిపించట్లేదు, అందుకే అలా ఊరికే అక్కడ ఎల్లో బాక్స్ కనబడుతుంది కదా, అందులో సాల్ట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇదంతా ఐసీ రోడ్ కదా, టైర్లు స్కిడ్ అయిపోతుంటే అది అందులో ఉన్న సాల్ట్ తీసి రోడ్డు పైన చిమ్ముతారు మాన్యువల్గా. సో ఇది కార్ వాష్, అంటే ఎవరి కారు వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి వాష్ చేసుకోవచ్చు అనమాట పేమెంట్ చేసి. అదే మెయిన్ రోడ్ సింబల్ అది. అంటే ఇక్కడ చూసారా 2 డిఫరెంట్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను నడుస్తుంది వచ్చేసి పెడెస్ట్రియన్స్ అనమాట, ఇది వచ్చేసి సైకిల్స్కి మోపెడ్స్ తిరగడానికి. అదే మొత్తం బాగుంది, అక్కడ రాట్లా చూద్దాం అంటే. ఇది మంచుకి చెట్లకి ఇది బస్ స్టాప్ సైన్ అనమాట, అది బస్ స్టాప్. నేను అందుకే తక్కువ బయటికి రావడం. ఏదో మన ఊర్లో బొలెరోలు తిరిగినట్టు తిరిగితే ఇక్కడ ఇవి చాలా కామన్. బొమ్మ కొంగ ఇది. చూసారా, అది ఏదో ప్లే గ్రౌండ్ మరి ఏంటో తెలీదు, మొత్తం మంచుతో నిండిపోయింది. ఇల్లు చూడండి ఎలా ఉన్నాయి. సో ఇది పెడెస్ట్రియన్ క్రాసింగ్ సైన్ బోర్డ్. ఇది ఇక్కడ జీబ్రా క్రాసింగ్ ఉంటుంది. మనం అక్కడ నుంచి ఉన్నామంటే కార్లు ఖచ్చితంగా ఆగాలి, మనకి వే ఇవ్వాలన్నమాట. అండ్ ఇక్కడ నుంచి ఇంకా సైక్లింగ్ లేదు, అంటే రైట్ సైడ్ తిరగడానికి లేదన్నమాట. చూసారు కదా, ఇది సైకిల్ సింబల్. పక్కల్లో ఉన్నాడు, అలా ఉంటుంది చూద్దాం. ప్రతి ఇంటికి చిమ్నీ ఉంది. సో ఇప్పటివరకు నేను చూసిన ఇళ్ళన్నిటికీ కూడా చిమ్నీస్ ఉన్నాయి. బయట నుంచి ఫైర్ వుడ్ తెచ్చుకుని ఇల్లు హీట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చే కొత్తగా ఇళ్ళన్నిటికీ ఏంటంటే ఎలక్ట్రానిక్ హీటర్స్ ఉంటాయి. అది ఏదో రెస్టారెంట్ అనుకుంటుంది, అంటే పక్కన సెలూన్. అది సెలూన్ అంటే కటింగ్ షాప్ అనుకున్నాను, ఎందుకు సూట్లు అమ్ముతారు అక్కడ. పడుతుంది. సో అక్కడ మీకు కనపడుతున్న అవి ఏంటంటే కొరియర్ బాక్సెస్ అనొచ్చు, పోస్ట్ బాక్సులు అలా. అంటే మనం స్పెసిఫిక్గా ఆ పర్టికులర్ ఆఫీస్కి వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేయాలని ఉండదు. డైరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ చేయొచ్చు, లేదా ఇక్కడ కొరియర్ చేసేయచ్చు. ఏ అయితే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ ఆటోమేటిక్గా అక్కడికి వచ్చి పిక్ చేసుకుంటాయి ఇక్కడ నుంచి.
లేదా డెలివరీస్ ఉన్నా కూడా మనం ఇక్కడికే పెట్టుకోవచ్చు అండ్ మనం ఇక్కడ నుంచి పికప్ చేసుకోవాలి. సో యూరోప్ వచ్చిన తర్వాత నాకు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే అన్నీ ఒకేలా కనపడతాయి. షాప్ ఏదో ఇల్లు ఏదో అర్థమే సాగదు ఇక్కడ. సో ఇంక బండి దగ్గరికి వెళ్ళిపోతుంది, ఏం లేదు ఇక్కడ చూడండి. సో ఇక్కడ అపార్ట్మెంట్స్ అవి ఉన్నాయి. నాకు అది ఏంటి ఇప్పటికీ అర్థం కాలేదు, చాలా వెరైటీగా ఉంది. ఏదో వర్క్షాప్ ఏదో అది. ఈ కార్ చూడండి ఎంత ఉందో, మన నానో కన్నా చిన్నగా ఉంది అది. స్మార్ట్ కార్ దాని పేరు. మన నానోలో సగం ఉంటుంది కరెక్ట్గా. సరిగ్గా బలమైన వాడు అక్కడ పెట్టడంటే ఇంకా చిన్నపిల్లవాడు ఎక్కడం కూడా కష్టమే, అంత చిన్నగా ఉంటుంది కారు అది. సరే అది ఏదో పొలం అనుకుంటా, మొత్తం మంచుతో నిండిపోయింది. కూర్చోడానికి ఎలా బలలో నీట్ మెయింటెనెన్స్ ఉంటుంది. అక్కడ కనపడుతుంది ఐస్ క్రీమ్ ట్రక్ అది. చిన్నప్పుడు ఇప్పుడు మిస్టర్ బీన్ కార్టూన్ సిరీస్ తెలుసు కదా, అందులో ఉంటుంది ఇలాంటిది. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను నిజంగా దీన్ని, ఐస్ క్రీమ్ ట్రక్. మీకేమో తెలియదు కానీ నాకు మాత్రం ఈ బండిని చూస్తుంటే సేమ్ టాటా 407 గుర్తొస్తుంది. దాని షేప్ అది యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది నాకు. స్కిడ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ పెడిస్ట్రియన్ క్రాసింగ్ దగ్గరకు వచ్చాను కదా, పాపం ఆవిడ ఎవరో ఆగింది నేను రోడ్ క్రాస్ చేస్తానేమో అని చెప్పని. ఇలా ఖచ్చితంగా ఆగాలి, ఆగకపోతే ఏదైనా అయిందంటే వాళ్ళకి చాలా ఫైన్స్ పడుతుంది దారుణంగా. బయట ఉన్న చలికి మాట్లాడదామన్నా మాటలు రావట్లేదు, నోరు బీసిపోయింది మొత్తం. సో ఇల్లు వాటిలో అంత క్లియర్గా చూపించట్లేదు, ఎందుకంటే ప్రైవేట్ ప్రాపర్టీ కదా. వాళ్ళు ఏమైనా అన్నారనుకోండి అలా తగ్గాల రావట్లేదు జరిగినవి. సో నైట్ ఏమైందంటే, నిన్న నైట్ మామూలుగా ఇక్కడే పక్కనే కంపెనీ ఒక 2 కిలోమీటర్స్ ఉంది. ఇంకా గ్రాసరీ ఏం లేదని చెప్పని చూస్తుంటే ఫస్ట్ ఇది కనపడింది నాకు, ఈ గ్రాసరీ స్టోర్ ఇది. ఇక్కడ కూడా లారీలు పార్కింగ్ చేసి ఉన్నారు. అండ్ వెనకాలే మాట్లాడదామన్నా కూడా మాటలు రావట్లేదు చలికి. చూడండి ఎంత మంచి ఉందో. ఇది చాలా లైట్, ఇది కేక్ మీద చెర్రీ పండు లాంటిది అనమాట. ఇంకా కేక్ ఉంది పెద్దది, దోలు తీరిపోద్ది అప్పుడు చలికి. అండ్ మన పెద్ద వెహికల్స్ ఎలాగో అలాగే చిన్న వెహికల్ అనమాట. అదే మనకి డీసీఎమ్స్ ఉంటాయి కదా, ఆ డీసీఎం వెహికల్స్ లాంటివి అయ్యి 6 వీల్ ఉంటాయి, కొన్ని డబుల్ ట్రైలర్ ఉంటాయి.
ఇది చూడండి, వాల్వో ఎల్ఎన్జీ. ఇది నా కంపెనీ కాదు, ఎవడదో. మొత్తం డైరెక్ట్గా RS6. సో ఇక్కడ ఈ లోపలే పార్కింగ్ పెట్టేసినాడు కొన్నాడు. నేను ఆ ఎదుర గ్యాస్ స్టేషన్ దగ్గర పెట్టాను అక్కడ. సో పోలాండ్లో గ్రాసరీ స్టోర్ ఇది. ఇదంతా కార్ పార్కింగ్. అలా ఉంటుందా? సో ఇక్కడ నుంచి కంప్లీట్గా వాయిస్ ఓవర్ ఇస్తాను, ఎందుకంటే సూపర్ మార్కెట్లోకి వెళ్ళి జనాలు ఉంటారు కదా, వాళ్ళు షాపింగ్ చేసుకునేటప్పుడు మనం మాట్లాడితే కొంచెం డిస్టర్బెన్స్ కింద ఉంటుంది. సో ఇదంతా ఫ్రూట్ సెక్షన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ బెర్రీస్ ఉన్నాయి ఇక్కడ ఫ్రెష్. సో యూరోప్లో ఏంటంటే ప్రతి సూపర్ మార్కెట్లో కామన్ అనమాట బేకరీ ఉండడం. ఇక్కడ ఫ్రెష్గా బేక్ చేసిన బ్రెడ్స్ కానీ రకరకాల డెజర్ట్స్ అన్నీ ఉంటాయి. డోనట్స్, క్రొసాన్స్ అని రకరకాలు ఉంటాయి. అన్నీ ఫ్రెష్గా బేక్ చేసి అమ్ముతారు. సో ఈ సెక్షన్ మొత్తం కంప్లీట్గా ఐస్ క్రీమ్ అనమాట రిలేటెడ్. చీపెస్ట్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది, అండ్ కాస్ట్లీ ఇంకా వెళ్తూనే ఉంటుంది పైకి. నాకు తెలిసి హైయెస్ట్ 1500 ఐస్ క్రీమ్, ఒక 250 grams బాక్స్. సో ఈ సెక్షన్లో ఫ్రోజన్ బెర్రీస్ ఉన్నాయి, లైక్ స్ట్రాబెర్రీస్ కానీ, బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్, పీచ్, ఐస్ క్యూబ్స్ ప్యాకెట్ అది. అండ్ ఇదంతా బ్రాకలీ, కేల్, స్పినిచ్ ఇలాంటివి. అండ్ ఇది టోటల్గా రైస్ సెక్షన్. ఇది రైస్ అండ్ పాస్తా సెక్షన్. ఇదంతా మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి రైస్కి. అన్ని రకాలు ఏమి ఉండవు. మెయిన్ బాస్మతి ఉంటుంది, అండ్ లేకపోతే రా రైస్ ఉంటుంది. అది మనకి అంత సెట్ అవ్వవు. ఒక్కొక్క సూపర్ మార్కెట్లో డిఫరెంట్ ఉంటాయి. నేను కన్సిడర్ చేసేది లిథువేనియాలో ఉంటే పార్బాయిల్డ్ రైస్ అని చెప్పి దొరుకుతుంది. చీపెస్ట్ అనమాట. అది 90 రూపీస్ ప్యాకెట్, 800 grams. బాగుంటుంది రైస్. అది లేకపోతే ఇంక బాస్మతి దిక్కు 500 grams 200 రూపీస్ అలా ఉంటాయి. అండ్ ఇది మొత్తం పాస్తా సెక్షను. రకరకాల షేప్లో పాస్తా అనమాట. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈజీ అనిపించింది. ఇది పాస్తా కొంచెం ఫాస్ట్గా అవ్వాలంటే కొంచెం బెటర్ ఆప్షన్ ఇది. అండ్ ఇవంతా ఈ పాస్తా రిలేటెడ్ సాసెస్ ఇవన్నీ చాలా ఈజీ రెసిపీ. ఇది జస్ట్ ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ అండ్ ఈ పాస్తా సాస్ వేసి ఒక నిమిషం ఫ్రై చేసి బాయిల్డ్ పాస్తా వేస్తే అయిపోయింది. సో ఇదంతా ఎగ్స్ సెక్షన్. ఇది మనకి ఎలా అయితే ఊళ్ళో బాయిలర్ కోడిగుడ్లు సెపరేట్గా, నాటుకోడిగుడ్లు సెపరేట్గా ఎలా అమ్ముతారో ఇక్కడ కూడా అలా ఉంటాయి. కాకపోతే మనం వెతికి ఏది కావాలంటే తీసుకోవచ్చు. సో ఇదంతా ఫ్లేవర్డ్ మిల్క్ సెక్షన్. ఇది అదే నట్ మిల్క్స్, క్యాష్యూ కానీ, బాదం కానీ, ఓట్ మిల్క్ అలాంటివన్నీ ఉంటాయి. అండ్ ఆ చిన్నవి వచ్చేసి చిన్న చిన్న శాషే ప్యాకెట్స్ లాంటివి. అందులో ఒక చెంచాడు పాలు ఉంటాయి. బ్లాక్ కాఫీ కొనుక్కున్నప్పుడు అది అందులో కలుపుకుని తాగేయడమే కాఫీ లాగా. అండ్ ఇవన్నీ కూడా ఈ పాలల్లో తినడానికి కెలాగ్స్, చాకోస్ అలాంటివి, దానికి రిలేటెడ్ ఇవన్నీ. ఇందులో కూడా గ్రనోలా, ఓట్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఆ పక్క కనపడుతుందంతా కూడా జామ్ సెక్షన్. ఇది అండ్ జాము, పీనట్ బటర్, ఆల్మండ్ బటర్ అలాంటివన్నీ చూడండి. చెర్రీ ఉంది, రాస్బెర్రీ ఉంది, స్ట్రాబెర్రీ అండ్ పీచ్ రకరకాలు ఉంటాయి. కానీ నేనైతే లోకల్ మార్కెట్కి వెళ్తే ఫ్రెష్గా వాళ్ళు లోకల్స్ తయారు చేసి అమ్ముతారు జాము. అది చాలా బాగుంటుంది అది. సో ఇవన్నీ కంప్లీట్గా పిండిలు అనమాట. చపాతీ పిండి అలాంటివన్నీ ఉంటాయి కదా, గోధుమ పిండి కానీ, బార్లీ, జొన్న, అన్ని రకాల పిండిలో ఉంటాయి. అండ్ ఈ ర్యాక్ వచ్చేసి కంప్లీట్గా ఎసెన్స్, జెల్లీస్, రకరకాల వెనిలా ఎసెన్స్ అవి. సో ఇది మొత్తం లాండ్రీకి సంబంధించినవి. అంత లిక్విడ్. ఇది లిక్విడ్ క్యాప్సిల్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ పౌడర్ సెపరేట్గా పెట్టారు. ఇదంతా పౌడర్ సెక్షన్ అనమాట. సర్ఫ్ అవన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఇది మొత్తం వాటర్కి రిలేటెడ్. ఇదంతా ఈ మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా. ఇండియాలో చిన్నప్పటి నుంచి కిన్లీ వాటర్ బాటిల్ తప్ప ఇంకేం తెలీదు. ఈ మల్టీప్లెక్స్కి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటితో ఒక్కొక్క బ్రాండ్ చూశాను. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తున్నాను. సో ఇవన్నీ సాఫ్ట్ డ్రింక్ ఇది సెక్షన్. ఇదంతా అసలు టేస్ట్ కంపేర్ చేయడానికి కూడా సరిపోవు బ్రో, చాలా డిఫరెంట్గా ఉంటాయి. అలా స్ప్రైట్ అయితే విరక్తి వచ్చేసింది ఇక్కడికి వచ్చాక. అండ్ ఇవన్నీ రకరకాల సోడాలు. ఇందులో ఇది ఐస్ టీ అని చెప్పి అమ్ముతున్నారు. అది నాకు అర్థం అవ్వలేదు. అది టేస్ట్ కూడా వరస్ట్గా ఉంటుంది. అండ్ ఇది మొత్తం రకరకాల క్లీనింగ్ రిలేటెడ్ స్టఫ్. ఇదంతా
బట్టలకే ఉన్నాయి, డిష్లు వాష్ చేసుకోవడానికి లిక్విడ్స్ అన్ని రకాలు మిక్స్ అయిపోయి ఉన్నాయి ఈ ర్యాక్లో. సో ఇవన్నీ తెలుసు కదా, జీవితంలో మనశ్శాంతి దొరికే ఏకైక చోటు. అక్కడ కూర్చున్నప్పుడు కథలు ఏమైనా వస్తే రాసుకోవడానికి అనమాట ఇవి. అండ్ ఈ సెక్షన్ మొత్తం ఇన్స్టెంట్ నూడిల్స్ అనమాట. రకరకాల నూడిల్స్, కప్ నూడిల్స్ అన్నీ ఉన్నాయి ఈ ర్యాక్లో. అండ్ ఇది ఆయిల్ సెక్షన్. ఇక్కడ సన్ఫ్లవర్, గ్రౌండ్ నట్, ఆలివ్ ఆయిల్ ఇలాంటి బేసిక్ దొరుకుతాయి. నా సజెషన్ ఆలివ్ ఆయిల్ బెటర్. సో ఇవన్నీ కుకీస్ అనమాట. ఇవన్నీ రకరకాల, అసలు ఫుల్లీ లోడెడ్ షుగర్స్, అస్సలు ఎంకరేజ్ చేయరు తినడానికి. అండ్ జర్మనీలో అయితే ప్రతి ప్యాకెట్ పైన ఒక లేబుల్ ఉంటుంది అనమాట, ఇది ఎంత హెల్తీయా అనేది. సో ఇదంతా కాఫీ సెక్షన్. ఇది ఇందులో కాఫీ బీన్స్ ఉంటాయి, లేదా ఇన్స్టెంట్ కాఫీ ప్యాకెట్స్ అన్ని రకాలు ఉంటాయి. అండ్ ఈ పక్కన ఫ్లేవర్డ్ టీ సెక్షన్ అనమాట. అంటే వింత వింత పేర్లన్నీ పెట్టి అమ్మేస్తున్నారు. సో ఇదంతా ఫ్రూట్ సెక్షన్. రకరకాల ఫ్రూట్స్ ఉంటాయి, యాపిల్, పైనాపిల్, పీచ్, గ్రేప్, వాటర్ మెలన్ అన్నీ. అక్కడ కవర్స్ ఉంటాయి సెపరేట్గా, దానికి కూడా సెపరేట్ ప్రైస్ ఉంటుంది. ఆ కవర్లో వేసి తీసుకొచ్చి ఇక్కడ బరువు చూసుకోవడమే. ఇంటి దగ్గర ఉన్నప్పుడు తినరా బాబు బలంరా అని చెప్పంటే తినడం మానేసి ఎదపోసి దెబ్బం. ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం చూడడానికి కూడా దొరకట్లేదు వెజిటేబుల్స్. మొత్తం అంతా ఈ దుంప కూరలే. 4 ప్యాకెట్లు పెట్టాడు బ్రో బంగాళదుంప. అండ్ ఆనియన్స్లో రెడ్ వైట్ ఉంటాయి, గార్లిక్ ఉంది, క్యారెట్, ఆ గ్రీన్ కలర్ అది ఏంటో కూడా తెలియదు బ్రో నాకు అసలు ఇప్పుడు దాకా. అండ్ ఆ పక్క చిలకడ దుంప, దాని కింద బీట్రూట్ ఉంది. ఇదేమో వైట్ క్యారెట్, అదేంటో కూడా తెలియదు నాకు. ఇంక ఈ క్యాబేజీల్లో రకరకాలు ఉన్నాయి, మనకు ఒకటే క్యాబేజ్ తెలుసు. ఇదేమో పుదీనా, కొత్తిమీర, దాంతోపాటు రకరకాల పచ్చగడ్డ ఉంది అందులో. సో ఇదంతా మీట్ సెక్షన్. ఇది జనరల్గా మనం తినే దాంట్లో సీ ఫుడ్ కామన్గా దొరుకుతుంది, అన్ని రకాల సీ ఫుడ్లు దొరుకుతాయి, ఫిష్, ఫ్రాన్స్ అన్నీ. దాంతోపాటు మనం తినకుండా మీట్ కూడా ఉంటుంది ఇక్కడ. సో జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. అండ్ అది చికెన్, అది హోల్ చికెన్ పట్టుకెళ్ళి వాష్ చేసుకుని కుక్ చేసుకోవడమే. అండ్ ఇదేమో చికెన్ పార్ట్లకి సంబంధించిన ఎగ్జిబిషన్ పెట్టారు చిన్నది. అన్ని పార్ట్లు సెపరేట్గా ఉన్నాయి, ఏ పార్ట్ కావాలితే ఆ పార్ట్ తీసుకోవడం డైరెక్ట్గా. సో ఇదంతా డైరీ సెక్షన్. పాలు, పెరుగులో రకరకాల ఫ్లేవర్స్తో ఉన్న పెరుగు, బటర్ దొరుకుతాయి. అండ్ ఇవన్నీ స్నాక్ ఐటమ్, రకరకాల నట్స్ అన్నీ ఉంటాయి. లూజ్ ఉంటాయి లేదా ప్రీ ప్యాక్డ్ ఉంటాయి, ఏది కావాలితే అది మనం తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ లూజ్ జీడిపప్పు ఉంది, అలాగే కిస్మిస్ అన్నీ ఉన్నాయి. ఇది కిస్మిస్. అండ్ ఇదేమో పిస్తా. ఇదేదో ఖాళీ అయిపోయింది ఏంటో మరి. అది అలా కాదనుకుంటే కనుక ఇలా ప్రీ ప్యాక్డ్ ఉంటాయి. సో ఇది మొత్తం చీజ్ రిలేటెడ్ ఫ్రిడ్జ్ అనమాట. ఇదంతా రకరకాల చీజెస్ ఉంటాయి. సో వంకాయ, ఈ రకరకాల కుకుంబర్లు, టమాటాలు అన్నీ ఉంటాయి. ఈ పోలాండ్ పుణ్యం అంటూ బెండకాయ దొరికింది ఇక్కడ, తీసుకున్నాను ఒక 1 kg. సో ఇదంతా స్పెసిఫైడ్ మెడిసిన్ అనమాట. ఇది అర్థమైంది అనుకుంటున్నాను మీకు. అదే ఇది కొంతమందికి తాగే అలవాటు ఉండదు, కానీ డిఫరెంట్ సైజులు కానీ లేకపోతే షేపులు ఉన్న బాటిల్స్ కలెక్ట్ చేసే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇది బాగా పని అవుతుంది. చూడండి రకరకాల షేపులు, సైజులతో ఉన్నాయి బాటిల్స్. సో ఇవన్నీ రకరకాల బియర్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ పర్సెంట్ ఉంటుంది. లైటెస్ట్ వచ్చేసి 2.3% అండ్ హైయెస్ట్ 7% ఉంటుంది. ఇవన్నీ రకరకాల బియర్ సెక్షన్ అనమాట ఇదంతా. సో తాగండి, కానీ లిమిటెడ్గా తాగండి, కంట్రోల్లో ఉండండి. అండ్ ఇది వచ్చేసి 5 లీటర్స్ వాటర్ బాటిల్. ఇది ఈ షేప్ ఓన్లీ పోలాండ్లో మాత్రం దొరుకుతుంది. అండ్ మన ఇండియాలో కింగ్ ఫిషర్ లాగా ఇక్కడ క్యాప్టెన్ జాక్ అంట. అండ్ బిల్లింగ్ సెక్షన్స్ వచ్చేసి ఇలా కౌంటర్స్ ఉంటాయి, లేదు అనుకుంటే కనుక ఇలాగ సెల్ఫ్ చెక్అవుట్స్ ఉంటాయి అనమాట కౌంటర్స్. సో బిల్లింగ్ కంప్లీట్ చేసుకుని ఇంక ఎక్సిట్ అయిపోతున్నాను. ఇప్పటిదాకా లోపల మంచి వెచ్చగా ఉంది, మళ్ళీ సడన్గా బయటకు వచ్చేటప్పటికి చలికి గజ్జలు కలగలాడుతున్నాయి. అసలే -3 degrees ఉంది టెంపరేచర్. మన షాపింగ్ లిస్ట్ కూడా పెద్ద ఏం కాదు, నేను ఆల్రెడీ షాపింగ్ చేసాను. ఇప్పుడు కొంచెం వాటర్ను ఒక బ్రెడ్ తీసుకున్నా కావాలని. అండ్ ఇక్కడ నుంచి మన బండి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత చూపెడతాను ఏం తీసుకున్నాను ఏంటని. ఇది ఈ షాపింగ్ కార్డ్స్ ఉన్నాయి కదా, ఇందులో €1 పెడితేనే ఆ కార్డు మనం తీసుకెళ్ళి వాడుకోవడానికి ఉంటుంది. అంటే తిరిగి తీసుకొచ్చి ఇక్కడ పెడితేనే మనకు ఆ €1 వెనక్కి తీసుకోవచ్చు. కొంచెం సిస్టమ్ అది నాకు స్మార్ట్ అనిపించింది అది. అండ్ ఇది వచ్చేసి ఈ సూపర్ మార్కెట్కి వచ్చే కస్టమర్స్
కార్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అనమాట. ఎలక్ట్రిక్ కార్స్ని ఎంకరేజ్ చేయడానికి 2 కార్స్ ఎట్ ఏ టైం ఛార్జ్ చేసుకోవచ్చు. అవుట్పుట్ అది ఎంతో నాకు తెలీదు. సో ఈ సూపర్ మార్కెట్ ఎందుకు వీడియో తీసానంటే కంపేర్ టు వేరే సూపర్ మార్కెట్స్ ఇందులో ప్రైజెస్ కొంచెం తక్కువ అండ్ కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది. హోల్సేల్ లాగా కూడా అమ్ముతున్నారు ఇందులో. మిగతా సూపర్ మార్కెట్లో ఎలా ఉండదు. చిన్న షాపింగ్ చేసుకుని చెప్పి ఇందులో చూపించాను. అంటే ఏం తీసుకోలేదు, బ్రెడ్ వాటర్ తీసుకున్నాను అంతే. అండ్ ఆడ కనపడుతున్నాయి లారీలు మీకు. అందులో ఫస్ట్ ఉన్నది నాది, వెనకాల వేరే వాళ్ళు ఎవరిదా. అంటే చిన్న పెట్రోల్ బంక్ అది. లక్కీగా దీనికోసం ఆగాను నేను నైట్. ఈ షాపింగ్ కోసం అయితే అనుకోకుండా దొరికింది పార్కింగ్. అండ్ ఇక్కడే ఆపేసాను. ఇక్కడ నుంచి రోడ్ అవతల పక్కన ఉంది కంపెనీ. సో రేపు నైట్ 11 o'clockకి లోడింగ్ నాకు. చూసారా, చెవర్లెట్ కమారో వెళ్ళిపోయింది. అదిగోండి ఎల్లో కలర్. బంబుల్ బీ. సో ఇదంతా ఒక చిన్న ఇండస్ట్రియల్ ఏరియా. ఈ వెనకాల మీరు ఇందాక చూసిందంతా కూడా ఒక ఊరు. అండ్ ఇక్కడి నుంచి ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా. ఇది మొత్తం ఇది రోడ్డు అవతల పక్క అదంతా. సో బండి అక్కడ ఉంది. బండిలోకి వెళ్ళిపోయిన తర్వాత కలుద్దాం మళ్ళీ. సో నేను ఆగిన పెట్రోల్ బంక్ కంపెనీ ఇదే, ఆర్లెన్. ఇది మాకు లిథువేనియాలో కూడా ఉంది, ఆల్ యూరోప్లో ఉంది. ఇది చిన్న బంక్. ఆ బంక్లోనే ఒక లిక్కర్ స్టోర్ ఉంది. వచ్చాం బండి దగ్గరికి. ల్యాండ్ క్రూజ్. సో వచ్చాం బండి దగ్గరికి. సో ఇప్పుడు వెళ్ళి పట్టుకొచ్చినవి ఇవే. ఈ బ్రెడ్ ఇది పాలలో కలుపుకొని తాగడానికి, అదే మన బూస్ట్ కాంప్లైన్ లాంటిది, చాక్లెట్ అనమాట, మిల్క్ షేక్ అదొకటి. అండ్ నేను ఒకటి పట్టుకొచ్చాను అస్టివేలో. సో ఇప్పుడు కొన్న వాటిల్లో వీడియో కూడా చిన్నపిల్లలాగా బొమ్మలు కొనుక్కున్నావు ఏంటి బ్రో అంటే తప్పదు. చిన్నప్పుడు కొనమంటే కొనేవాళ్ళు కాదు. ఇప్పుడు నేనే సంపాదించుకుంటున్నాను కాబట్టి నేను కొనుక్కున్నాను. టీరెక్స్